చాలా టేస్టీగా ఉండే ఈ సాంబార్‌ను నేను ఇంట్లో ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. కుక్కర్‌లో ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకొని బాగా కడిగి, ఇదే కప్పుతో 3 కప్పుల వాటర్ యాడ్ చేశా. చిటికెడు పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి అంతా మిక్స్ చేశా. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నా. సాంబార్‌లోకి కావాల్సిన కూరగాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. 3 విజిల్స్‌కి పప్పు మంచిగా మెత్తగా ఉడికింది. మెదిపి పక్కన పెట్టుకుంటున్నా ఈ పప్పుని. ఒక వెడల్పాటి గంజు తీసుకొని అది వేడయ్యాక ఆయిల్ యాడ్ చేసుకొని, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు యాడ్ చేసి, ఒక 20-25 వెల్లుల్లిని పొట్టు ఒలిచి యాడ్ చేశా. ఇవి సాంబార్‌లో ఉడికి చాలా రుచిగా ఉంటాయి. ఒక 2 చిన్న సైజ్ ఆనియన్స్‌ని కట్ చేసిన ముక్కలు, 10, 11 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి యాడ్ చేశా. 2 పెద్ద సైజ్ టొమాటోలని కట్ చేసిన ముక్కలు యాడ్ చేసి, కొంచెం కరివేపాకు, హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసి ఒకసారంతా బాగా కలిపి మూత పెట్టి టొమాటోస్‌ని కొద్దిగా మగ్గనివ్వాలి. కాసేపయ్యాక మూత తీసి ఒకసారంతా కలిపి కట్ చేసిన ములక్కాడలు, దొండకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు యాడ్ చేసి కలిపి కాసేపు మూత పెట్టి ఉడికించాక సొరకాయ ముక్కలు గూడా యాడ్ చేసుకొని, ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు వేసి, హాఫ్ స్పూన్ కారము యాడ్ చేస్తున్నా. పచ్చిమిర్చి ఎక్కువగా వేసాం కాబట్టి కారం తక్కువగా వేస్తున్నాం. మూత పెట్టి మసలనిద్దాము. నేను చేసే సాంబార్‌కి సీక్రెట్ ఇదే. ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ స్పూన్ జీలకర్రని ఇలా దంచి పక్కన పెట్టుకున్నా. ఇది వేయడం వలన సాంబార్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఎప్పుడు వేయాలో గూడా చెప్తాను. ఇలా చింతపండు పులుసు సలసలా మరుగుతున్నప్పుడు ఉడకబెట్టుకొని పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసి అంతా మంచిగా కలిపి వాటర్ యాడ్ చేస్తున్నా. బాగా పల్చగా ఉండాలి. అలా అయితేనే ముక్కలు మంచిగా ఉడుకుతాయి. గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర వేసి కలిపి బాగా మసలనివ్వాలి. ఇలా మసిలేటప్పుడు దంచి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి మిశ్రమం యాడ్ చేయాలి. సాంబార్‌లోనే కాదు పప్పులు వండేటప్పుడు గూడా ఇలా జీలకర్ర, వెల్లుల్లిని దంచి వేస్తే టేస్ట్ చాలా బావుంటది. ఇంకో 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో మరిగించా. నా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. నేను మరొక రకంగా గూడా సాంబార్ చేస్తా. అది ముందు ముందు వీడియోస్‌లో పెడతాను. ధనియాల పొడి, సాంబార్ పౌడరు ఏది వేయకుండా ఇలా చేసి గూడా చూడండి చాలా బావుంటది.